RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. మహబూబ్ నగర్ కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ గారిని కలిసి రజకుల సమస్యలపై మెమోరాండం అందజేసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, పట్టణ అధ్యక్షులు సిహెచ్ నాగరాజు, పట్టణ ఉపాధ్యక్షులు బాలు భండారి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మడేలయ్య నాగేష్, పట్టణ ఉపాధ్యక్షులు బాలు భండారి మాట్లాడుతూ 77 సంవత్సరాల ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్న మాకు న్యాయం చేయాలని, రజక ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి చైర్మన్ నియమించాలని, 10 లక్షల రూపాయలు రజక బంధు ప్రకటించాలని, 45 సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ధోబీ పోస్టులు మరియు కాంట్రాక్టు మాకే కేటాయించాలని, మండల కేంద్రంలో అధునాతన మోడర్న్ వాషింగ్ మిషనరీ ఏర్పాటు చేయాలని, 10 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు వారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలో మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 19 రాష్ట్రాల్లో రజక జాతిని 19 రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లో ఇంతకుముందు జరిగింది సార్. మా ప్రధాన అంశం కూడా అదే, మా రజక జాతిని ఎస్సీ రిజర్వేషన్లో కలపాలన్నది మా ముఖ్యమైన డిమాండ్ సార్. అది సెకండ్ విషయానికి వస్తే 90% కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న రజకులకు 50 వయసు అయిన వారికి ఆసరా పెన్షన్తో లాంటిది ప్రొవైడ్ చేసేసి మాకు సహకారంగా అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో, గురుకులాల్లో, ప్రభుత్వం సంబంధించిన రంగశాలల్లో భూమికి రజకులకు సంబంధించిన కులవృత్తికి సంబంధించిన వృత్తులన్నింటినీ ముఖ్యంగా మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 102 జీవో ప్రకారంగా కల్పించారు. సేమ్ అదే 102 జీవోని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. జై రజక, జై చాకరేరమ్మ.